హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మనకి డిజిటల్ స్క్రీన్ అందుబాటులో లేదు. సో ల్యాప్టాప్లోనే న్యూస్ అనాలిసిస్ వీడియో చేస్తున్నాను. సో ఒక 20-25 మినిట్స్ ఇలాగే ఉంటుంది, చూడండి, చివరి వరకు చూడండి. ఏమైనా అంటే నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా, ప్రజెంటేషన్ విషయంలో కానీ కంటెంట్ విషయంలో కానీ ఏమైనా చెప్పాలన్నా కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా నా వాట్సాప్ నెంబర్, మన ఛానల్ వాట్సాప్ నెంబర్ మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది, దాంతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక ఈనాడులో బ్యానర్ చూసుకుంటే, రాష్ట్రంలో క్షిపణుల తయారీ యూనిట్ ఒకటి దొనకొండ దగ్గర ఏర్పాటు చేయబోతుందంట. BDL 1200 కోట్ల పెట్టుబడులంట. ఏప్రిల్లో నిర్మాణం ప్రారంభం, 2028 సెప్టెంబర్లో ఉత్పత్తి మొదలు, 1600 మందికి ఉపాధి. నిజానికి దొనకొండ దగ్గర మీకు గుర్తుందో లేదో, 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దొనకొండ దగ్గర విమానాల తయారీ సంస్థ వస్తుంది అని, విమానాల విడిభాగాల తయారీ సంస్థ వస్తుందని అప్పట్లో ఆ ప్రతినిధులు కూడా వచ్చి చాలాసార్లు చూసి వెళ్ళారు. కాకపోతే అక్కడ వాటర్ సమస్య. దొనకొండ అంటే మన రాష్ట్రంలో అత్యంత దుర్భిక్ష కరువు ప్రాంతం అన్నమాట. అది ఒక రకంగా. ఈవెన్ అక్కడ నీటి కోసం ట్రైన్లో పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అక్కడ నీళ్లు లేక పరిశ్రమలు రావట్ల. నిజానికి ల్యాండ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, విపరీతంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే రాజధాని పెడతామని కూడా ప్లాన్ చేశారు. ఆ మధ్య వైసీపీ వాళ్ళు అక్కడ భూములు కూడా విపరీతంగా కొన్నారు. 2014లో వైసీపీ గవర్నమెంట్ వస్తే అక్కడ రాజధాని పెడదాం అనుకున్నారు. అక్కడ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా చాలా తక్కువ రేట్ అక్కడ. సో అక్కడ క్షిపణుల తయారీ యూనిట్ ఏప్రిల్లో నిర్మాణం ప్రారంభమవుతుంది, 2028 సెప్టెంబర్ కల్లా పూర్తవుద్దని రాశారు. కేంద్ర రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ రాష్ట్రానికి రాబోతోంది. 1200 కోట్ల పెట్టుబడితో సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రొపల్లెంట్ తయారీ యూనిట్ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం 1400 ఎకరాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదించింది. పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొంది. ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర భూములను సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. భారత సాయుధ దళాలకు అవసరమైన మిసైళ్లను, ఇతర ఆయుధాలను DRDO సహకారంతో BDL తయారు చేయనుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వానికి DPRను అందించింది అని రాశారు. సో BDL మొదటి దశలో 650 కోట్ల పెట్టుబడులు పెడుతుంది, రెండో దశలో 550 కోట్ల పెట్టుబడి పెడుతుందంట. ఈ యూనిట్ ద్వారా 1000 టన్నుల సామర్థ్యం ఉన్న ప్రొపల్లెంట్ మోటార్లు, 130 యూనిట్ల సమీకృత ఆయుధ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారట. సో ఇది ఈనాడులో బ్యానర్లో ఇచ్చారు, ఇదో గుడ్ న్యూసే. అలాగే తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి, ఏటా పెరుగుతున్న భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి. 2000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదన. అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల తరహాలోనే శ్రీశైలం క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి కోసం 2000 హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖకు కేటాయించాలా, కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు. సో ఇది మంచి విషయమే. నిజానికి శ్రీశైలం కూడా చాలా పీస్ఫుల్గా, తిరుమలలో ఎలాగైతే రోడ్లు అవన్నీ ఉంటాయో శ్రీశైలం కూడా అలాగే ఉంటాయి, బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. శ్రీశైలాన్ని ఇంకా డెవలప్ చేయాలని ఎప్పటి నుంచో భక్తులు కూడా కోరుతున్నారు, ఇది మంచి విషయమే. తర్వాత విరుచుకుపడిన కొండ చర్యలు, డార్జిలింగ్లో 20 మంది, నేపాల్లో 52 మంది దుర్మరణం, భూటాన్లోనూ వర్ష బీభత్సం. పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్, ఉత్తర సిక్కిం, నేపాల్, భూటాన్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో అనేక మంది మృత్యువాతకు గురవుతున్నారు. ఈ ఘటనల్లో డార్జిలింగ్లో 20 మంది, నేపాల్లో 52 మంది మరణించారంటండి. శనివారం రాత్రి నుంచి డార్జిలింగ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయంట. మృతుల్లో 7 చిన్నారులు ఉన్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. డార్జిలింగ్ నిజానికి పర్యాటక ప్రాంతం. ఈ టైంలో అక్కడికి ఎక్కువగా పర్యాటకంగా వెళ్తుంటారనమాట. సో తాత్కాలికంగా పర్యాటక ప్రదేశాలను కూడా మూసేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారంట. టాయ్ ట్రైన్ సేవలను కూడా నిలిపివేశారంట డార్జిలింగ్లో. ఇక దీపావళికి ప్రయాణాల ధమాకా, 1762 అదనపు విమాన సర్వీసులు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై టికెట్లకు అధిక గిరాకీ. దేశవ్యాప్తంగా స్టార్ హోటళ్లలో రెట్టింపు బుకింగ్లు.
వెలుగుల పండుగ దీపావళిని సొంత ఊరినో సన్నిహిత బంధుమిత్రులతోనో కలిసి సంబరంగా చేసుకునేందుకు ఎక్కువ మంది సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగ వ్యాపార రీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నవారు పిల్లలను స్వస్థలాలకు తీసుకెళ్లి వారు తమ పెద్దలు బంధువులతో మమేకమయ్యేలా చూసేందుకు ఇది మంచి తరుణంగా యోచిస్తున్నారు. సో విమాన ప్రయాణాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి దీపావళి పండుగ అక్టోబర్ 21 తేదీల్లో ఎక్కువగా ప్రయాణాలు ఉన్నాయంట. ఆల్రెడీ విమానాల టికెట్లు అవి బాగా గిరాకీ ఉందని రాశారు. ఇక నిన్న మహిళల వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది కదా. ఈ ప్రపంచ కప్లో పాకిస్తాన్తో ఇండియా నిన్న తలపడింది. ఘన విజయం 88 పరుగుల తేడాతో గెలిచింది. తర్వాత డేలా పడిపోతున్నారు. పెను సవాలుగా విటమిన్ డి లోపం. దేశంలో ప్రతి 5గురిలో ఒకరు ఈ సమస్య బారిన. ఇక్రియర్ అన్విక అధ్యయనంలో వెల్లడి. సూర్యోదయాన ఎండపాడకు 40 నిమిషాలు ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు అంటున్న నిపుణులు. ఇది ప్రతి ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా ఉంటుందండి. విటమిన్ డి అండ్ విటమిన్ B12 లోపం ప్రతి ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా ఉంటుంది. రాజధాని ఢిల్లీ సహా దేశంలోని మెట్రో నగరాల్లో విటమిన్ డి లోపం నిశ్శబ్ద మహమ్మారిగా మారుతోంది. ప్రజారోగ్యానికి పెను సవాలుగా తయారవుతోంది. ఈ మేరకు విటమిన్ డి లోపం, దాని ప్రభావం తదితర అంశాలపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ అన్వికా ఫౌండేషన్ నిర్వహించిన సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన ఈ అధ్యయన నివేదిక ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందజేశారు. దేశవ్యాప్తంగా ప్రతి 5గురిలో ఒకరు ఈ లోపంతో బాధపడుతున్నారని ఈ రిపోర్ట్ ఉందంట. సో ఈ విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళైతే అంటే మనం ప్రతి 6 నెలలకు ఒకసారి, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ప్రతి 6 నెలలకు ఒకసారి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని. అప్పుడు మనం విటమిన్స్ టెస్టింగ్ కూడా చేయించుకొని ఏ లెవెల్లో ఉండాలి, ఏ లెవెల్లో ఉన్నాయి, దానికి ఎట్లా ఏం చేయాలనేది మనమే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక చతుర్ముఖ వ్యూహంతో మన రొయ్యకు బలం, నాణ్యతకు పెద్దపీట వేయాలి, ఎగుమతి మార్కెట్లు విస్తరించుకోవాలి, అప్పుడే సుంకాలు ఇతరత్ర కష్టాలను తట్టుకోవచ్చు. కొటక్ కర్మ నివేదిక వెల్లడి. అమెరికా సుంకాలు సహా ఇతరత్ర ఒడిదుడుకులు ఎదురైన సందర్భంలో మన రొయ్య మీసం మెలేయాలంటే నాణ్యతకు పెద్దపీట వేయాలి. ఉత్పత్తులు యాంటీబయాటిక్ రహితంగా ఉండాలి. అప్పుడే అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుంది, అధిక ధర పలుకుతుంది. అమెరికా సుంకాల ప్రభావంతో ఎదురైన గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే చతుర్ముఖ వ్యూహం అనుసరించాలని కొటక్ కర్మ వెల్లడించింది. ఇంటి ముంగటికే కార్వాన్, సందర్శనీయ ప్రాంతాలకు ఇక రైరై. పర్యాటక రంగంలో వినూత్న ప్రయోగం. ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రోత్సాహక రాయితీలు. త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనున్న ప్రభుత్వం. సో మనం కార్వాన్ అని చాలాసార్లు వినే ఉంటాం. సెలబ్రిటీలకి, సినిమాల వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఈ కార్వాన్ మన రాష్ట్రంలో సామాన్యులు కూడా, అంటే డబ్బులు ఉన్నవాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో సహా ఒక 10 మందో 20 మందో ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి అనుకుంటే ఈ కార్వాన్ బుక్ చేసుకుంటే దీంతోనే రాష్ట్రంలో మన పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరగవచ్చు. దానికి సంబంధించి రోజుకి ఇంతని రెంట్ ఉంటుంది, దాని మెయింటెనెన్స్ అంతా తీసుకోవాలంట. ఇది ప్రభుత్వమే రెడీ చేస్తుంది. ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దీన్ని రెడీ చేస్తున్నారనమాట. దీనిలో అన్నీ ఉంటాయి. టీవీ ఉంటుంది, గ్యాస్ స్టవ్ ఉంటుంది, ఇండక్షన్ కుక్కరు, ఫ్రిడ్జు, మైక్రోవెను, వాటర్ ట్యాంకు అన్నీ ఉంటాయంట. రాష్ట్ర పర్యాటక రంగంలో మరో ముందడుగు పడనుంది. పర్యాటక కార్వాన్లు త్వరలో రాబోతున్నాయి. రాష్ట్రంలో తొలిసారి వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ వాహనాలు పర్యాటకులను వారు కోరుకున్న ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు వారి ఇళ్ల వద్దకే వస్తాయి. 2029 నాటికి రాష్ట్రంలో 150 కార్వాన్ వాహనాలు, 25 కార్వాన్ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నిజానికి ఇది చాలా మంచి ప్రయోగం అండి. ప్రస్తుతానికైతే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, కాస్త హయ్యర్ పీపుల్ మాత్రమే బుక్ చేసుకునేలా రేట్లు ఉంటాయి. ఎప్పుడైతే ఉత్పత్తి పెరుగుద్దో, ఎక్కువ మార్కెట్లోకి వస్తాయో అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బుక్ చేసుకునే అందుబాటులో రేట్లు ఉంటాయన్నమాట. ఇది సంగతి. కార్టూన్ చూడండి. జగన్ పాలనలో రోజుకో నిరుద్యోగి అని ఇచ్చారు కదా, ఆ కింద దీనికి మనం నిరుద్యోగులం కావడానికి సంబంధం ఏమైనా ఉంటుందా సార్ అంట. అంటే వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు అయిపోయారు కదా, సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ నాయకులు. బాగా పేలింది. ఇక నిబంధనలు పక్కాగా పాటిస్తే చిక్కులుండవు. విదేశీ వైద్య విద్య అవకాశాలపై ఈనాడు వెబినార్.
13న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభం, మమ్మరంగా సాగుతున్న తుదిదశ పనులు. ఫస్ట్ దసరా రోజున లీకులు ఇచ్చారు. దసరా రోజు అన్నారు. మేమందరం దసరా రోజే ప్రారంభం అనుకున్నాం. నేను వీడియో కూడా చేశా. చాలామంది మన సబ్స్క్రైబర్స్ వీడియో చూసిన వాళ్ళు అడిగారు, అన్న దసరా రోజు ప్రారంభం అన్నావు ఏది అని. సో చివరికి 13వ తేదీకి వాయిదా పడింది అనమాట. అంటే తుది దశ ఇంటీరియర్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. స్వాభాయమానం విజయనగర ఉత్సవం. ఉత్తరాంధ్రాల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని 2 రోజుల పాటు జరిగే విజయనగర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలిసిన వారే కాటేస్తున్నారు. 98% అత్యాచార కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వారే. 46% సామాజిక మాధ్యమాల్లో పరిచయస్తులే. ఫోక్సో కేసుల్లోనూ సగం వరకు ఎరిగిన వారి పనే. సోషల్ మీడియా కాలనాగులతో జాగ్రత్త. ఎన్సీఆర్బీ 2023 నివేదికలో వెల్లడి. అత్యాచార కేసుల్లోనంట 98% తెలిసిన వాళ్ళేనంట. అలాగే 46% సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 46% సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వాళ్ళేనంట. ఇక్కడ అత్యాచార కేసుల్లో యాక్చువల్లీ కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి ఇంటర్నల్గా. ఎలా అంటే సాధారణంగా ఏంటంటే ఈ కేసుల్లో అంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళిన కంప్లైంట్స్లో మేబీ సగం వరకు వాళ్ళకి అంతకుముందు సంథింగ్ రిలేషన్ ఉండో లేదంటే ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి చెడిన తర్వాత వెళ్ళి సడన్గా ఈ ఫిర్యాదు చేస్తారనమాట. సాధారణంగా ఇవి జరుగుతుంటాయి. ఫేక్ కేసులు కూడా ఇప్పుడు అట్రాసిటీ కేసులు ఎలాగైతే ఫేక్ కేసులు ఉంటాయో ఇందులో కూడా ఫేక్ కేసులు ఎక్కువగా ఉంటాయి. కానీ తప్పదు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇలా ఫిర్యాదు చేశారు అంటే దాన్ని పోలీసులు ఎంక్వైరీ చేయాల్సిందే, కేసు కట్టాల్సిందే. ఇక కార్గో విమానాశ్రయానికి సహకరించండి, రైతులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచన. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు. అన్ని కోణాల్లో నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలి. ఎక్సైజ్ అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. మీరు చెప్తారు బాగానే. సీఎం గారి సొంత జిల్లాలో తంబల్లపల్లె నియోజకవర్గంలో ఒక పెద్ద నకిలీ మద్యం రాకెట్ పట్టుకున్నారు. సో నిందితులు ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టొద్దు అని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. కానీ అక్కడ ఆల్రెడీ వదిలేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిగోండి దీనిలో రాశారు చూడండి సాక్షిలో. ఆఫ్రికా టు ఆంధ్ర నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు. తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి కీలక నేత అండ. ఆఫ్రికాలో వ్యాపారం ద్వారా మద్యంపై అపార అనుభవం. ఎన్నికల ముంగిట మద్యం వ్యాపారంపై కీలక నేతతో చర్చలు. రాష్ట్రంలో గోవాలో మద్యం ఫ్యాక్టరీ లీజుపై కీలక సమాచారం. భారీ స్థాయిలో డబ్బు ఆర్జించేలా స్కెచ్. అందువల్లే టీడీపీని ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న శంకర్ యాదవ్ను కాదని అతనికి టికెట్. ఎన్నికలయ్యాక ముందుగా అనుకున్న స్కెచ్ మేరకు నకిలీ లిక్కర్ దందా. రాష్ట్రంలో 2 చోట్ల, పొరుగు రాష్ట్రంలో 1 చోట నకిలీ మద్యం తయారీ ప్లాంట్. మొలకల చెరువు ఘటన నేపథ్యంలో మిగతా 2 ప్లాంట్లు మూసివేత. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతోనూ సాన్నిహిత్యం. కీలక నేత ఆదేశాలతో ఈ వ్యవహారం సద్దుమణిగేలా చక్రం తిప్పుతున్న ముఖ్య నేత రాశారు. ఈ నకిలీ మద్యం అండి ముందుగానే కొన్ని మద్యం దుకాణాల్లో మాట్లాడుకున్నారు. ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం మీద దాదాపుగా ఒక 50-60 మద్యం దుకాణాల్లోనూ అలాగే బెల్ట్ షాపుల్లోనూ ముందుగానే మాట్లాడుకొని వీళ్ళు తయారు చేసి ఆ దుకాణాలకు ఆ బెల్ట్ షాపులకు ఇచ్చారనమాట. చాలా పెద్ద మాఫియా ఇది, చాలా పెద్ద స్కాము, పెద్ద మాఫియా ఇది, మామూలుది కాదు ఇది. సో దీనిలో ప్రధాన నిందితుడు విదేశాల్లో ఉంటాడంట. ఈయన విదేశీ నిపుణుడు అనమాట. సో అది రాశారు. తర్వాత ఏం స్కెచ్ వేసావు చంద్రబాబు? రాత్రికి రాత్రే నకిలీ మద్యం సూత్రధారుల మార్పు. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. రాష్ట్రంలో మద్యం అక్రమాలకు మొలకల చెరువు ఘటనే నిదర్శనం. నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలన్నదే మీ లక్ష్యమా? మద్యం దుకాణాలు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు అన్నీ టీడీపీ వాళ్ళయే. అక్రమ మద్యం తయారీదారులు కూడా వీరే. అలా తయారు చేసిన నకిలీ మద్యాన్ని మీ వాళ్ళే మీ షాపుల ద్వారా, మీ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారు. కరెక్టే. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కరెక్టే, వాళ్ళే తయారు చేస్తున్నారు, వాళ్ళే అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు వాళ్ళయే, షాపులు వాళ్ళయే. చాలా పెద్ద దందా నడుస్తుంది ఇది. సో నాకు వీళ్ళు జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశారంట పార్టీ నుంచి. ఇక బిగ్ ఫిక్స్ రాకుంటే బై బై. సాఫ్ట్వేర్ కోడ్ జనరేషన్లో అప్గ్రేడ్ కాని వారికి లే ఆఫ్ల ముప్పు. ఏఐ టూల్ కోడింగ్ నైపుణ్యం లేని ఉద్యోగులను తొలగిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు. ఏటా ఏఐ ఆధారిత కొలువులు సాధిస్తున్న 3 లక్షల మంది వారిలోనూ స్కిల్స్ మెరుగుపరుచుకొని
1.20 లక్షల మందికి ఉద్వాసన రాశారు. తర్వాత పిన్నిని ముక్కలుగా నరికి స్వయాన అక్క కొడుకు ఆమె పాలట రాక్షసుడిగా మారాడు. తన భార్య పుట్టింటికి వెళ్ళిపోవడానికి పిన్నే కారణమని భావించి దారుణానికి ఒడిగట్టాడంట. వృద్ధురాలను కూడా చూడకుండా ముక్కలుగా నరికాడు. తురకపాలెంలో మరో మహిళ మృతి. ఆత్మగౌరవం భగ్నం, సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం భగ్నం. నెల్లూరులో సచివాలయ ఉద్యోగుల సభను అడ్డుకున్న పోలీసులు, టౌన్ హాల్ గేటుకు ఎదురుగా తాళాలు, రోడ్డుపై బైఠాయించిన ఉద్యోగులు. కాకీల తీరుపై సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం. రేపు చలో విజయవాడ, దశల వారీగా ఉద్యమం చేస్తారంట. డిమాండ్లు పరిష్కరించుకోకుండా సమ్మె తప్పదు, పట్టువేడని వైద్యులు. ఒకవైపు సచివాలయ ఉద్యోగులు, మరోవైపు వైద్యులు రెడీ అయ్యారు. ఇంకోవైపు అంగన్వాడీలు కూడా రెడీ అవుతున్నారంట. ఇక వృక్షాలను రక్షిస్తే అవి జీవరాశిని సంరక్షిస్తాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్. మన్యంలో మరణ మృదంగం. కురుపాం ఆశ్రమ పాఠశాలలో వారం వ్యవధిలో 2 బాలికల మృతి. పచ్చకామెరలో విషజ్వరాల విజృంభణ. 100 మందికి పైగా బాలికలకు అనారోగ్యం. పార్వతీపురం జిల్లా ఆసుపత్రి, విశాఖ కేజీహెచ్లో చికిత్స, ఐసీయూలో 3 బాలికలు. సో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి కదా ఉత్తరాంధ్రలో. సో అందుకని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్య ఉంటుంది. ఈ విషజ్వరాలు సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆంధ్రజ్యోతిలో ఒక వెరైటీ వార్త రాశారండి. తల్లికి వందనం డబ్బులు వచ్చాయి కదా జూలై ఆగస్టు నెలల్లో. సో ఇప్పుడేమో జిఎస్టీ తగ్గింది కదా సెప్టెంబర్ 22 నుంచి. కాబట్టి ఆ తల్లికి వందనం ద్వారా వచ్చిన డబ్బులతో జిఎస్టీ తగ్గింది కాబట్టి కొనుగోళ్లు పెరిగాయంట. తల్లికి వందనంతో జిఎస్టీ జోష్. పిల్లలందరికీ ఇవ్వడంతో మారిన ఆర్థిక స్థితి. ఒకేసారి సొమ్ము అందడంతో ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి. చదువులకే కాకుండా గృహోపకరణాలు, సైకిళ్ళు, బైకుల కొనుగోలుపై వ్యయం. కొందరు మరికొంత సొమ్ము కలిపి బంగారం కొనబోయినం. దీంతో జిఎస్టీ వృద్ధి 2 జూలై ఆగస్టులో గణనీయ పెరుగుదల. జూన్ నెలలో వసూళ్లు 2,591 కోట్లు. తర్వాత 2 నెలల్లో 2,977 కోట్లకు చేరిక. పాత ఆటో కొనుక్కున్నాడంట ఈయన. 3 పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యి ఆ సొమ్ముతో కుటుంబ జీవనోపాధి కోసం ఒక పాత ఆటో కొనుక్కున్నామని రాశాడు. ఓకే, ఆటోలు కొనుక్కోవడమో లేదంటే ఇంటికి కావాల్సినవి కొనుక్కోవడం వరకు ఓకే. కానీ ఇక్కడ బంగారం కొన్నారని, బైకులు కొన్నారని రాశారు. కొంత అతిశయోక్తి ఉంది, కానీ ఏవో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండే ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ పట్టుకొని వీళ్ళు రాసినట్టున్నారు. ఇక టమాటా కిలో 4 రూపాయలు. పత్తికొండ మార్కెట్లో పతనమైన ధరలు. రోడ్డుపై పారబోసి నిరసన తెలిపిన రైతులు. రైతులకి ఇచ్చేది కిలో 4, మనకిచ్చేది కిలో 40. వినియోగదారులకి మధ్యలో ఉండే వ్యత్యాసం అంతా కూడా దళారుల దగ్గరికి వెళ్తుంది. ఇక పండగ అయిపోయింది, పోదాం పద. సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణాలు. విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్. నిజమే, ఫస్ట్ టైం నాకు విజయవాడ నుంచి హైదరాబాద్ 9 అవర్స్ పట్టింది నిన్న. ఎప్పుడు 4 గంటలు 4:30 గంటల్లో వచ్చేసేవాడిని. నిన్న నాకు 9 గంటలు పట్టింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్. ప్రతి టోల్ ప్లాజా దగ్గర మినిమం 20 to 30 minutes పట్టింది. వందలాది కార్లు. ఆయుర్దాయంలో మనం వెనకే. జపనీయులకి 85 ఏళ్ళు, భారతీయులకు 72 ఏళ్ళే. అందుకే జపాన్లో ముసలోళ్ళు ఉన్నారు అంటారు. తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి అది రాశారు. తర్వాత ఏపీపీఎస్సీలో లీకు వీరుడు. అనధికార సోషల్ మీడియాలో అధికారిక సమాచారం. ముందే లీక్ చేస్తున్న కమిషన్ సభ్యుడు. గోప్యంగా ఉంచాల్సిన విషయాలు వెల్లడి. అభ్యర్థుల అభిప్రాయాలు సేకరణ. తాజా ర్యాంకింగ్ జాబితాలపై పోల్స్. వైసీపీ హయాం నుంచి సుధీర్ నియామకం. జగన్కు సమీప బంధువు అనే ప్రచారం. సర్వం తానే అన్నట్టుగా వ్యవహారం. సర్కారుకు నిరుద్యోగుల సంఘం ఫిర్యాదు. ఏపీపీఎస్సీకి సంబంధించిన ఏదైనా అధికారికంగా రావాల్సింది అనధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు సుధీర్ అనే ఒక కమిషన్ సభ్యుడు. ఇది ప్రభుత్వం కొంచెం ఏపీపీఎస్సీ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉండట్లేదు. ఇప్పటికే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, అనుమానాలు కలుగుతున్నాయి. ఇక కొనబోతే కొరివి. వాయుసేన ముందు సవాల్. స్టెల్త్ విమానాలపై ఎటు తేల్చుకోలేని పరిస్థితి. చైనా వద్ద 300 J-20 స్టెల్త్ విమానాలు, J-35 విమానాలతో బిజీ. 2030 నాటికి పాక్కు J-35లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న డ్రాగన్. ఇవన్నీ ఫస్ట్ పేజ్. మొత్తానికి నాకు ఆంధ్రజ్యోతిలో జిఎస్టీ మీద వేసిన వార్త కాస్త వెరైటీ అనిపిస్తుంది. సరే, ఒకసారి నేషనల్ అంశాలు కూడా చూద్దాం. నేషనల్ అంశాలు చూద్దాం ఒకసారి. ఎస్ఐఆర్తో బీహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళన. దేశమంతటా ఈ ప్రక్రియ నిర్వహిస్తాం. ఫస్ట్ సుప్రీంకోర్టు ఒప్పుకుంటే
సుప్రీంకోర్టు కనుక ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తే అప్పుడు ఇంకా అవ్వదు. సుప్రీంకోర్టు ఒప్పుకుంటే ఓకే, దేశం అంతా చేసుకోవచ్చు. తర్వాత డ్రోన్లు క్షిపణులతో రష్యా భీకర దాడి, ఉక్రెయిన్లో 5 మృతి. ఔషధ ఉత్పత్తిదారులు ప్రమాణాలు పాటించేలా చూడండి, రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం. ఈజిప్ట్ పైన అందరి దృష్టి, నేడు హమాస్ ఇజ్రాయెల్ మధ్య కీలక శాంతి చర్చలు. చీమలు చేస్తున్న యోగర్ట్. సో ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు. అంటే బయట ఉన్నాను కదా, సింపుల్గానే చేశాను. వేరే వీడియోస్తో నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ.